జీవితంలో చాలా కొద్ది మంది పెద్ద పెద్దవి అచీవ్ చేస్తూ గొప్ప హైట్స్కి వెళ్తుంటారు. చాలామంది ఇంకా అక్కడే ఆగిపోయి నిస్తేజపడుతూ జీవితం ఇక్కడే ఉండిపోయింది అనుకుంటూ ఉంటారు. ఎవరైతే గొప్పగా అచీవ్ చేశారో వాళ్ళకున్నది ఏంటి? ఆత్మవిశ్వాసం. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటే ఏ మనిషి అయినా ఏదైనా చేయొచ్చు. చాలామంది అనుకుంటుంటారు, మన వల్ల అవుతుందా, మనం చేయగలమా, మనం ఇది సాధించగలమా, కొంతమందికి ఇది రాసిపెట్టి ఉంటుందేమో మనకు రాదేమో, ఇలా అనుకుని సాధారణంగా బతికేస్తుంటారు. ఒకటి గమనించండి, ఈ వరల్డ్లో అంటే ఈ మెటీరియలిస్టిక్ వరల్డ్లో సక్సెస్ ఫెయిల్యూర్ అనేవి రిలేటివ్ కంపారిటివ్ మనందరూ తెలుసు. కానీ విజయం సాధించే వాటిలో, అన్నిట్లో విజయం సాధించే వాళ్ళలో చాలా గొప్ప లక్షణాలు కనిపిస్తుంటాయి. ఒకటి కన్సిస్టెన్సీ. కన్సిస్టెన్సీ అంటే వాళ్ళు అనుకుని జరిగేదాకా పోరాడుతూనే ఉంటారు. కన్సిస్టెంట్గా దాని మీదే ఉంటారనమాట. రెండోది స్మార్ట్ వర్క్. స్మార్ట్ వర్క్ అంటే ఇంతవరకు ఒక థియరీ ఉంటుంది, జీవితంలో బాగా హార్డ్ వర్క్ చేయండి, హార్డ్ వర్క్ చేస్తే ఏదైనా సాధించవచ్చని. కానీ ఇప్పుడు అది స్మార్ట్ వర్క్ అయిపోయింది. స్మార్ట్ వర్క్ అంటే కేవలం కఠినమైన పని చేయటమే కాదు, దాన్ని కాస్త స్మార్ట్గా తెలివిగా హ్యాండిల్ చేయటం అనమాట. స్మార్ట్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు హార్డ్ వర్క్ కన్నా. మూడోది ప్రాపర్ టైం టేబుల్. ఎప్పుడైనా మనం ఎంత స్మార్ట్ వర్క్ చేసినా మనకి టైం టేబుల్ లేకుండా, ప్లానింగ్ సరిగ్గా లేకుండా ఉంటే, అంటే ప్రాపర్ స్ట్రక్చర్ దానిలో లేకపోతే మనం ఇబ్బంది పడిపోతుంటాం. నాలుగోది ఎప్పుడు కూడా పాజిటివ్ యాటిట్యూడ్, పాజిటివ్ మైండ్ సెట్ మెయింటైన్ చేయటం. చాలామంది బిగినింగ్ చాలా గ్రేట్గా చేస్తారు, బిగినింగ్ చాలా అంబిషియస్గా ఉంటారు. కానీ రోజు రోజుకి వాళ్ళు అనుకున్న లక్ష్యం దూరం అవుతూ పల్చన అయిపోతుంటారు అనమాట. అంటే ప్రతి దానిలో నెగిటివ్ థింగ్స్ ఆలోచించొద్దు, పాజిటివ్గా దాన్ని కంటిన్యూ చేయండి. ఎప్పుడైతే మనం డిప్రెషన్, నెగిటివ్ థింగ్స్లోకి వెళ్ళిపోయామో అప్పుడు ఖచ్చితంగా మనం ఫెయిల్ అయిపోతాం. ఖచ్చితంగా పాజిటివిటీతో ముందుకెళ్ళాలన్నమాట. ఐదోది అన్నిటికన్నా ముఖ్యమైనది, డోంట్ బీ ఎన్వియస్. పక్క వాళ్ళు ఎలా ఉన్నారో వాళ్ళని చూసి ఎప్పుడు పక్క వాళ్ళతో పోల్చుకుంటూనే బతకొద్దు. ఎందుకంటే ఏ రెండు జీవితాలు ఈ వరల్డ్లో ఒకటి కాదు, ఏ రెండు జీవితాలు ఈ ప్రపంచంలో ఒకటేలాగా తోగవన్నమాట. ఎవరి జీవితం వాళ్ళకి యూనికే. అంటే ఒక వ్యక్తి పెద్ద సంపన్నుడై ఉండొచ్చు, పెద్ద సెలబ్రిటీ అయి ఉండొచ్చు, లేదా పెద్ద పొలిటీషియన్ అయి ఉండొచ్చు, ఒక సామాన్యుడు రిక్షా తొక్కుతుండొచ్చు, రోడ్డు మీద పడుకుని ఉండొచ్చు. ఈ ఇద్దరి మధ్య పెద్ద తేడా ఏమి ఉండదు. ఇది పవర్ కానీ, మనీ కానీ ఇవన్నీ కూడా చాలా ఫ్లూయిడ్ కాన్సెప్ట్స్ అనమాట. సో మీరు ఎప్పుడు కంపేర్ చేసుకుని వాళ్ళ జీవితం అలా ఉంది, మన జీవితం ఇలా ఉంది అని అనుకోవద్దు. లేదా కొంతమంది అంటుంటారు, నేను ప్రభాస్ అయిపోతే బాగుండు, లేదా నేను పెద్ద పొలిటీషియన్ సీఎం కొడుకైతే బాగుండని. ఇవన్నీ కూడా సరదాగా అనుకుంటాను బాగుంటాయి, కానీ నువ్వు నీలాగా ఉంటే నువ్వు బాగుంటావు. నువ్వు నీలాగా ఉంటేనే నువ్వు సాధించగలవు. నిన్ను నువ్వులా ప్రూవ్ చేసుకోవాలన్నమాట. నీ ఐడెంటిటీ నీదే, నీ క్రియేటివిటీ నీదే, నీ లైఫ్ నీదే. అది ఎట్టి పరిస్థితుల్లో ఇంకోళ్ళకి రాదు, ఇంకోళ్ళు వచ్చి దాన్ని లీడ్ చేయలేరు. ఇంకోళ్ళ లైఫ్ చూసి ఎన్వియస్ అయ్యే కన్నా, అంటే కంపేర్ చేసుకునే కన్నా, మన లైఫ్ని ఒక అద్భుతంగా తీర్చిదిద్దే చెక్కే శిల్పిలా తయారవన్నమాట. అది చాలా ఇంపార్టెంట్.